బాలికలకు బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం ఏదో ఒకచోట బాలికలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి వచ్చిన బాలిక తండ్రి విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి చలించిపోయారు. వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. రోజు మాదిరిగానే ఉదయం 9 గంటలకు బాలిక తల్లిదండ్రులిద్దరూ కార్యాలయాలకు వెళ్లారు. హైదరాబాద్ లోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న సహస్ర పాఠశాలకు వెళ్లలేదని తల్లిదండ్రులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందన్న వార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న గొడవలు తప్ప ఎవరి మీద అనుమానం లేదని బాలిక తల్లి చెబుతున్నారు. హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా? నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో, ఉండరని నేను చెప్పాను. కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్, కామన్ గా గొడవలు అయితే. కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లా ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు మా పిల్లలు సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ. చెప్పండి ఇప్పుడు దీనికి అనుకోవడం ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు బాలిక శరీరంపై పలుచోట్ల కత్తిఘాట్లు గుర్తించారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. 6 పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు నివేదిక వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుస్తుందని వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తా ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తారు. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం. నిన్నటి వరకు తమతో ఆడుతూ పాడుతూ తిరిగే సహస్ర విగతజీవిగా కళ్ల ముందు కనిపించడంతో చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.